ఈ నెల 29న నిజామాబాద్ లో పసుపు బోర్డు ఆఫీస్ ను అమిత్ షా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ ప్రజలు గర్వించాల్సిన సమయం ఇదన్నారు. ప్రారంభోత్సవానికి రైతులు తరలి రావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పసుపు బోర్డు కోసం పలు రాష్ట్రాలు ఒత్తిడి చేసినా మోదీ నిజామాబాద్ కు కేటాయించారన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విచారణపై అనుమానాలున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ అందించినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి అని సందర్భంగా మనవిస్తున్నాం. అంతేకాదు ఈ పసుపు బోర్డుకు కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక రైతు బిడ్డను చైర్మన్ గా చేయడం అనేటువంటిది మరొక గొప్ప నిర్ణయం అని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను. అది ఈ నెల 20వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి చేతుల మీదుగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించుకోవడం, మరి ఈరోజు మరో 2 రోజుల్లో అది కార్యరూపం దాలుస్తా ఉంది. రైతులందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా మీరందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రైతులందరూ రావాలని ఆహ్వానం పలుకుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు పదే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తు జరగాలని వారు పదే డిమాండ్ చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐకి నేరుగా దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పి ఉత్తరాలు రాశారు. కాబట్టి ఈ రోజు వారు అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మరింత సమర్థవంతంగా దోషులకు శిక్ష పడే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే మరి ఈ రోజు సిబిఐ దర్యాప్తు జరిపితే బాగుంటుందనేటువంటి విషయం మనవేస్తా ఉన్నాను. ఏ మాత్రం ఈ రోజు దోషులకు శిక్ష పడాలంటే ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వాలని నేను మనవి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తరఫున మేము గత సంవత్సరమే రాష్ట్ర హైకోర్టులో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని రాష్ట్ర హైకోర్టులో కూడా భారతీయ జనతా పార్టీ అధికారపూర్వకంగా మేము పిటిషన్ వేశాము. ఆ కేసు నడుస్తా ఉంది. రాజకీయ కారణాలతో గాని బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్ముకైనందుకు కారణంగా గాని ఒకవేళ దర్యాప్తుకు ఆదేశించకపోతే ఖచ్చితంగా రాష్ట్ర న్యాయస్థానం మరింత పకడ్బందీగా మా వాదనలు వినిపిస్తాము. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు తెచ్చుకుంటామనేటువంటి విశ్వాసం